యొక్క లక్షణాలలో కనికరం అనేది కూడా ఒక దక్షిణ లక్షణములలో ఒకటి. నీవు నేను మనం ఆరాధించిన దేవుడు కనికరం కలిగిన దేవుడు. హల్లెలూయా. ఈ వాక్యముల యొక్క భావాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు చేయి విడువటువంటి దేవుడు. ఈ వాక్యములోని యొక్క అర్థాన్ని మనం చూస్తూ ఉండగా దేవుని యొక్క నిత్యత్వములలో అనగా లోక జీవితంలో దేవుడు యొక్క దైవ సంపదను చూస్తూ ఉన్నప్పుడు కనికరం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈ కనికరం గురించినటువంటి అర్థము చూస్తే కనికరముతో ఉన్నటువంటి జాలి లేక లేకపోయినటువంటి జాలి, మూడవదిగా సహాయంతో కూడినటువంటి జాలి అనేటువంటి అర్థాన్ని ఇస్తూ ఉంది. దేవుడు మనుషులను పైన ఎందుకు ప్రేమిస్తూ ఉన్నాడు, ఎందుకు జాలి చూపిస్తూ ఉన్నాడు, ఎందుకు మన పైన కనికరం చూపిస్తూ ఉన్నాడంటే ఆ భూమి మీద ఉన్న యావత్ ప్రపంచమంతటిలో కూడా మనుషులందరూ కూడా దేవుని పోయినటువంటి వారు. ఎవరు చెప్పండి? దేవుని యొక్క స్వరూపము కలిగినటువంటి వారు. ఇక్కడ కులమని మతము అని ఎక్కడ కూడా రాయగలరా? ఆయన స్వరూపమును నరులను చేశాడు. రెండవదిగా ఆయన రూపములో దేవుడు చేశాడు. ఆయన ప్రణాళిక చెప్పున తన కొరకు దేవుడు మనం చేసినటువంటి విధానంలో నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కనికరము అనగా కనికరం అనేటువంటి అర్థం ఏంటంటే ఎల్లప్పుడూ కూడా ఒకసారి కాదు, 2 సార్లు కాదు. ఈ పిల్లలు ఎంతవరకు మార్చుకుంటారు చెప్పండి. 2 మన పిల్లలు ఎంతవరకు మన చేతులు పట్టుకుంటారు చెప్పండి. లోకం యొక్క నానుడి అడ్డంలో ఉన్నంతసేపే బిడ్డలు, తర్వాత బిడ్డలు వేరు, గడ్డలు వేరు. అంటే ఒకనొక సందర్భం గుర్తు చేస్తారు. యేసు ప్రభు కూడా తన తల్లిదండ్రులతో పాటు యెరూషలేము దేవాలయానికి ఆ యొక్క పస్కా పండుగను ఆచరించడానికి వెళ్ళినప్పుడు ఆ పస్కా పండుగను ఆచరించి తన కుమారుడు యేసు క్రీస్తు ప్రభువుని చేపట్టుకుని తిరిగి మళ్ళా వస్తూ ఉన్నప్పుడు మధ్యలో ఎప్పుడు జాగ్రత్త తల్లిదండ్రులకి తెలియదు. ఎంత దూరం సాగిపోయారు? 3 రోజులు ప్రయాణం చేశారు. 2 రోజులు అంటే ఒక 3 పగలు 3 రాత్రులు ప్రయాణం చేసిన తర్వాత వెంట ఉన్న కుమారుడు చూశారు. ఉన్నాడా? ఎక్కడికి వెళ్ళాడు. మళ్ళా దేవుని యొక్క చిత్తము నెరవేర్చుటకు ఏ పస్కా పండుగనైతే తల్లులు ఆచరించారో వారి మధ్యకు వెళ్ళి శాస్త్రులతోనూ ప్రధాన యాజకులతోనూ పరిచయులతోనూ వాదోపవాదం చేస్తూ ఉన్నారు. దైవకరమైన వ్యక్తిత్వ స్వభావాన్ని అక్కడ నిరూపిస్తూ ఉన్నారు. మరలా 3 దినములో ప్రయాణం చేసి చెప్పండి 8 దినాలు అయినప్పుడు అక్కడికి 3 దినాలు ముందుకెళ్ళిపోయారు. 3 దినాలు వెనక్కి వచ్చి 2 అయిపోయింది, 6 దినములు అయిపోయింది. 6 దినముల తర్వాత వెళ్ళి ఆయన తల్లిదండ్రులు ఆ భక్తులు పంపించారు. అయ్యా నువ్వు ఇక్కడ ఉన్నావా? మీ తల్లిదండ్రులు మీ కోసం ఎదుగుతున్నారండి. వెనకడానికి చూసి ఎవరు నా సహోదరి, ఎవరు నా తల్లి, ఎవరు నా తండ్రి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. కనుక ఈరోజున కనికరమైనటువంటి విషయం చూస్తే కనుక మన పిల్లల పైన మనం ఎంతవరకు కనికరము చూపగలము అంటే మన మాట వినే అంతవరకు మాత్రమే చూపిస్తాం. నిజమా కదా? మన మాట లేకపోతే ఏం చేద్దామా? నీ మాటలు పడడమే నీకు మాకు సంబంధము లేదు. కానీ లోకములో తన కోసం వచ్చినటువంటి మానవులందరినీ కూడా తను ఆరాధించకపోయినా, తన మాట వినినా వినకపోయినా, తన యొక్కకు వచ్చినా రాకపోయినా, తనతో మనం మాట్లాడకపోయినా ఆయన మనను పలకరిస్తూనే ఉన్నాడు, మాట్లాడుతూనే ఉన్నాడు, దయ చూపుతూనే ఉన్నాడు, కనికరం చూపుతూనే ఉన్నాడు, కాపరిగా మన కాల్చునే ఉన్నాడు. దినదినము మనందరినీ కూడా
పోషిస్తూనే ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. కనుక ఈ రోజున రెండవ విషయంలో వచ్చే కనుక దైవ మార్గంలో రెండవ స్వభావం గుర్తు చేస్తున్నాం.